కానీ ఈ కోవిడే భారతదేశం మీదకి పంపించేటువంటి ఒక సైలెంట్ యుద్ధం అని చాలామంది జీర్ణించుకోలేటువంటి అంశం. ఈ యుద్ధం ఎవడయ్యా మన మీద చేసింది అంటే చైనా. ఇదందరూ యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అంశము. ఇది ఇప్పుడేదో నేను చెప్తున్నది కాదు ఇది. సో నేషనల్ ఛానల్స్, ఇంటర్నేషనల్ ఛానల్స్, ఆఖరికి WHO లాంటి అతిపెద్ద ఆర్గనైజేషన్స్ కూడా దీన్ని ప్రకటించింది. నేషనల్ మీడియా కోడై కూసింది. అంటే మనం ఒక తెలియని వైరస్ తోటి మనం యుద్ధం చేశాము. మన వైరస్ని కనిపెట్టి మన భారతదేశానికి వదిలింది ఎవడ్రా నాయనా అంటే అది చైనా. అంటే పరోక్ష దాడి ధైర్యంగా ఎదుర్కొనేటువంటి దమ్ములు లేనటువంటి చాతగాని దద్దమ్మ లాంటి ఈ చైనా పరోక్ష దాడి చేసింది మన పైన. ప్రత్యక్ష దాడి కాదు, పరోక్ష దాడి. పరోక్షం అంటే ఏంటి? ఒక వైరస్ కనిపెట్టి ఆ వైరస్ని ప్రాక్టికల్గా చైనాలో ఎగ్జిక్యూట్ చేసి స్లోగా మన భారతదేశానికి ఆ వైరస్ని పంపింది. భారతదేశానికి వైరస్ పంపిన తర్వాత ఏమవుతుంది? అది ఒకళ్ళ నుంచి ఒకళ్ళు అటాక్ అయింది. అటాక్ అయిన తర్వాత ఏంది? ఆర్థిక మాంద్యం వచ్చిందా లేదా? ప్రాణ నష్టం జరిగిందా లేదా? మరి ఇక్కడ మానవ బాంబు లాంటి మరో బాంబును ఈ కోవిడ్ అనే వైరస్ని చైనా తయారు చేసింది. ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళండి, అన్ని న్యూస్ చూడండి, గూగుల్ని సెర్చ్ చేయండి, ChatGPTని కూడా అడగండి. సో దీన్ని ఎవరైనా కనిపెట్టిందంటే ఎవ్వడు చూడు చైనా అనే చెప్తాడు. ఏది చూడు చైనా అనే చెప్తారు. మీరు ఇంటర్నేషనల్ ఛానల్స్కి వెళ్ళినా, నేషనల్ ఛానల్స్కి వెళ్ళినా దీని వెనకాల చైనానే ఉంది. ఇది చైనాలోనే పుట్టింది. మరి మీరు అనుకోవచ్చు, మరి ఎందుకు సావ్యా, మరి చైనాలో కూడా చాలామంది చనిపోయినారు కదా. చైనాలో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వన్ సైడ్ ఆఫ్ చైనా ఎక్కడ కూడా డ్యామేజ్ కాలేదు. ఎక్కడైతే ఈ వైరస్ కనిపెట్టబడిందో ఆ ఏరియా, అంటే ఇప్పుడు తెలంగాణ ఉందండి. తెలంగాణ ఇప్పుడు హైదరాబాద్ మీద కూడా దాడి చేస్తే హైదరాబాదే డ్యామేజ్ అవుతుంది. మిగతా తెలంగాణ అంతా బాగానే ఉంటుంది కదా. అంటే తెలంగాణ అంటే చాలా పెద్దది, మిగతా జిల్లాలు చాలా ఉన్నాయి. సో అట్లాగే చైనాలో ఒక సిటీలో మాత్రమే ఈ కోవిడ్ వైరస్ అనేది బాగా పనిచేసింది. మిగతా ఎక్కడ కూడా చైనా వన్ సైడ్ ఆఫ్ ఇంకో సైడ్ చైనా బాగానే ఉంది. ఎక్కడైతే ఈ వైరస్ అనేది కనిపెట్టబడిందో, ఎక్కడైతే ఈ వైరస్ని కనిపెట్టినారో, సో ఈ వైరస్ కనిపెట్టిన చోటు ఆ సిటీ మొత్తం కూడా విధ్వంసం, అంటే పుట్టగొడుగుల్లాగా అక్కడ ప్రజలు చనిపోయినారు. మిగతా దేశాలకి కూడా డౌట్ రాకుండా ఉండడానికి మాత్రమే చైనా ఆడినటువంటి నాటకం ఇది. నాటకం అంటే ప్రాణ నష్టం జరగలేదా? చైనాలో ఉన్నటువంటి సామాన్య ప్రజలు కూడా చనిపోయినారు ఈ కోవిడ్ వల్ల. కానీ చైనాలో ఉన్నటువంటి సామాన్య ప్రజలు చనిపోయినారు. వీళ్ళు చనిపోతేనే కదా మిగతా భారతదేశం కానీ లేకపోతే మిగతా ప్రపంచం మొత్తం కూడా మనల్ని నమ్ముతుంది. అంటే మనకి దీనికి సంబంధం లేదని వాళ్ళు అనుకోవాలి అంటే మన వాళ్ళు కూడా కొంతమంది చావాలి అని చెప్పి ఫస్ట్ అక్కడే ప్రయోగించినారు. అక్కడ నుంచి ఈ ఫ్లైట్ల ద్వారా లేకపోతే రాకపోకల ద్వారా అండ్ తర్వాత ఇక్కడికి వచ్చి దాన్ని వదలడం కానీ, ఆ వైరస్ని మన ఇండియాలో వదలడం కానీ, ఒక్కడికి వచ్చిందంటే హచ్చని తుమ్మగానే ఇంకొకరికి రావడం, అక్కడ నుంచి ఇంకొకరికి రావడం. ఇన్ఫ్యాక్ట్ అసలు ఆ వైరస్ ఏందో కనుక్కునే లోపే చాలామంది చనిపోయినారు. మన భారతదేశంలో ఆ వైరస్ ఏంటి అనేది పరిశోధన చేసి దానికి ట్రీట్మెంట్ ఇచ్చే లోపలనే చాలామంది చనిపోయినారు. సెకండ్ వైరస్ ఇంకా ఘోరంగా, కోవిడ్-2 అనేది ఇంకా ఘోరంగా వచ్చింది. సో మీరు అనుకోవచ్చు కదా, ఇది కూడా యుద్ధమే కదా. మనం 5 ఏళ్ళ ముందు 4 ఏళ్ళ ముందు యుద్ధం చేసింది ఎవడరా నాయన అంటే చైనా. సైలెంట్ కిల్లర్ లాగా యుద్ధం చేసి వైరస్ని కనిపెట్టి పంపించింది. ఇది నేను ఏదో గాలి మాటలు నేను మాట్లాడట్లేదు, ఇది వాస్తవం. ఇది సో వాళ్ళు కనిపెట్టినటువంటి వైరస్. చాలామంది ఒక సినిమా ఉంటుంది సెవెంత్ సెన్స్ అనుకుంటా, సూర్య గారు నటించినటువంటి సెవెంత్ సెన్స్ అనే సినిమా ఉంటుంది. సో ఈ సినిమా చూస్తే అక్కడ ఎట్లనైతే ఆ దేశంలో, ఆ చైనాలో ఇక్కడికి వచ్చి ఒక డాగ్, మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక కుక్కకి, ఒక యానిమల్కి వాళ్ళు ఇంజెక్ట్ చేస్తారు. సో అక్కడి నుంచి అది మొత్తం కూడా స్ప్రెడ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఈ యుద్ధమే చైనా చేసింది భారతదేశం మీద.
కోవిడ్ అనే వైరస్ని సృష్టించి తర్వాత ఏమనుకుంది, మందును కూడా కనిపెడుతున్నామని చెప్పింది. అంటే విరుగుడు, దాన్ని పెంచింది వాళ్ళే, విరగొట్టింది వాళ్ళే. కానీ దీనికి చెక్ పెడుతూ మళ్ళీ మన భారతదేశమే ఒక దీనికి విరుగుడు కనిపెట్టింది, మెడిసిన్ కనిపెట్టింది. అంటే ఆ మెడిసిన్ ఏంటి, వ్యాక్సిన్ కనిపెట్టింది. ఇది చైనా కూడా ఊహించలేదు. వాస్తవానికి కొన్ని వ్యాక్సిన్స్ బయట దేశంలో ఉత్పత్తి అయినాయి, చైనాలో అయింది, మిగతా దగ్గర కూడా అయింది. దేనికి, ఇక్కడ మీరు చూసినట్టయితే చైనాలో కూడా, చైనా నుంచి తెప్పించుకోవడం ఉత్పత్తులు ఇవన్నీ కూడా. సో మెడిసిన్ మనం కనిపెట్టే వరకు ఇమీడియట్గా ఆ వ్యాక్సినేషన్ వేరే దగ్గర కొనుక్కోవాలి కదా. సో ఇక్కడ ఎవరికి డబ్బులు ఎక్కువ వచ్చినాయి, ఎవరు బాగా సంపాదించుకున్నారు భారతదేశంలో ప్రాణాలు తీసేస్తూ, చైనా. ఇక్కడ భారతదేశంలో హాస్పిటల్స్, మెడికల్ షాప్స్ ఇవన్నీ పక్కన పెడితే మిగతా బిజినెస్లన్నీ, వ్యాపారాలన్నీ కూడా దెబ్బతిన్నాయి. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఐటీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో నుంచే మానిటర్, వర్క్ ఫ్రమ్ హోమ్లు వచ్చినాయి. సో ఎన్నో లక్షల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది భారతదేశానికి. దేనివల్ల, ఈ వైరస్ వల్ల. ఖచ్చితంగా చైనాకు కావాల్సింది ఏంది, భారతదేశం వెనుకడుగు వేయడం, ఆర్థిక మాంద్యం భారతదేశానికి రావడం, సో ఉక్కిరి బిక్కిరి అయిపోవడము భారతీయులు, సో సామాన్య ప్రజలు చనిపోవడం. సో ఇది చైనాకి కావాలి. కాబట్టి చైనా ఈ కోవిడ్ వైరస్ అనేది వాళ్ళు కనిపెట్టి ఫస్ట్ అక్కడ ప్రయోగించి చాలామంది చనిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఎవరి మీద డౌట్ రావద్దు, చూసిరా మా దగ్గర కూడా కోవిడ్ వచ్చింది, మా దగ్గర కూడా ఇంతమంది చనిపోయినారు అని చెప్పి అక్కడ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. సో మీరు కావాలంటే ఇది నేషనల్ మీడియానే కాదు, చాలామంది ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా రిలీజ్ చేసింది దీని మీద. ఇదంతా కూడా ఇది ఒక వార్లో ఒక భాగం. ఇది అంటే ఏంటి, ప్రత్యక్ష దాడి చేయలేక ఒక వైరస్ని కనిపెట్టి వదిలేసి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల్ని చంపేయాలి, భారతదేశంలో మరి ఆర్థిక మాంద్యం రావాలి, డబ్బులు లేవాలి, ఆకలితోటి భారతదేశం ప్రజలు మరి విలవిల కొట్టుకోవాలి. సో మళ్ళీ చైనా శరణరక్ష లేకపోతే యుఎస్ శరణరక్ష అని చెప్పి పోవాలి. సో ఇది వాళ్ళ కాన్సెప్ట్. దీన్ని మళ్ళీ తిప్పికొట్టినాం. అంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు చాలా ఇబ్బంది పడ్డాం మనం. చాలామంది ఆర్థికంగా నష్టపోయినారు, తల్లిదండ్రుల్ని కోల్పోయినారు, భర్తని కోల్పోయిన భార్యను చూస్తున్నాం, తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లని చూస్తున్నాం, అనాథలైనటువంటి కుటుంబాలను చూస్తున్నాం. సో ఇది మీరు బాగా ఆలోచించాల్సినటువంటి అంశం. సో ఆర్థికంగా నష్టపోయి అపర కుబేరులు కూడా ఒక్కసారిగా రోడ్డు మీదకి పడిపోయిన వాళ్ళని చూసాం. హోటల్ బిజినెస్లు నాశనం అయిపోయినాయి. మళ్ళీ ఏదయ్యా మనల్ని కాపాడింది అంటే ఏదైతే మనం సెల్ఫ్ క్వారంటైన్ ఏదైతే ఉందో, ఈ సెల్ఫ్ క్వారంటైన్ అయితేనేంటి, పసుపు అయితేనేంటి, లేకపోతే ఆవు గోమూత్రం అయితేనేంటి, లేకపోతే మనము ఊర్లలో కల్లాపి చల్లుతుండే. ఈ కల్లాపి ఎందుకు చల్లుతారు, ఎటువంటి విషవాయువులు కానీ ఎటువంటి వైరస్లు కానీ గడప లోపలికి రావద్దు. అండ్ అలాగే ఒకప్పుడు లోపలికి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కుంటుండే, చేతులు కడుక్కుంటుండే, ఇంటి బయటనే లోపలికి వస్తుండే. సో ప్రతి గడపకి పసుపు రాసి బొట్లు పెడుతుండే, ముగ్గులు వేస్తుండే, కల్లాపి చల్లుతుండే, గోమూత్రము ఇవన్నీ కూడా చల్లుతూ ఉండే. అంటే ఇవన్నీ చాలామందికి అర్థం కానటువంటి విషయం. కానీ ఒక్కసారిగా మన ఇంట్లో ఏదైతే ఈ అల్లం ఉందో, వెల్లుల్లి ఉందో, వీటి నుండే ఈ వైరస్ తగ్గిపోతుంది అని సో విపరీతంగా దీన్ని వాడడం స్టార్ట్ చేసిండ్రు. ఇది కొనసాగిస్తూ చాలామంది కూడా తగ్గింది. అది చాలామంది దాని నుండి బయటపడేసారు. ఎందుకంటే చాలామందికి కనువిప్పు కలిగింది. ఎందుకంటే ప్రకృతితో ఆడుకున్న వాళ్ళందరూ ఒక్కసారిగా ప్రకృతికి అలవాటు పడ్డారు, ఆక్సిజన్కి అలవాటు పడ్డారు. చెట్ల విలువ తెలిసింది, ఆక్సిజన్ విలువ తెలిసింది, ఆయుర్వేదం విలువ తెలిసింది. ఇంట్లో ఉన్నటువంటి వనమూలికలు, పసుపు దగ్గర నుంచి ఇన్ని రోజులు ఎవడెవడైతే ఎక్కిరిచ్చిండో ఆ ఎక్కిరిచ్చినోడు కూడా మళ్ళీ దాన్నే వాడడం షురు చేసిండ్రు. అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు. అందుకే అంటే వెనకటి రోజులు మళ్ళీ వచ్చినాయి. దీనివల్ల సంబంధ బాంధవ్యాలు పెరిగినాయి. సో ఇట్లా నేను ఏదో చెప్తున్నానని కాదండి, అంటే దీని వాల్యూ అనేది తెలిసింది. అంటే అది కూడా యుద్ధమే. ఇప్పుడు ఎట్లయితే ఇండియా పాకిస్తాన్ వార్ జరిగిందో ఒక 3 నెలల క్రితమే, 3-4 ఇయర్స్ బ్యాకే మనకి కోవిడ్ అనే ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధాన్ని సైలెంట్ వారుగా ఒక పెను బాంబులాగా సైలెంట్గా పంపించింది చైనా.
సో ఇప్పుడు కూడా సైలెంట్గా వెనకాల ఉండి పాకిస్తాన్ని రెచ్చగొట్టి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులకు, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు కావాలి. ఇప్పుడు డబ్బులు కావాలంటే ఎవరు ఇవ్వాలి? చైనా ఇవ్వాలి, యుఎస్ కూడా ఇవ్వాలని చెప్పింది. ఒకప్పుడు పాకిస్తాన్ అమెరికాతో చేతులు కలిపింది, కానీ ఇప్పుడు చైనాతో చేతులు కలిపింది, అమెరికా చేతులు దులుపుకుంది. సో ఈ చైనా వాళ్ళు డబ్బులు ఇవ్వడం, డబ్బులు ఎరేయడము. మరి నీకు డబ్బులు ఇస్తున్నా ఉట్టిగానే ఇవ్వాలా? నువ్వు ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలా? నువ్వు భారతదేశం వైపు వెళ్ళాలి, భారతదేశంలో మళ్ళీ దాడులు స్టార్ట్ చేయాలి, భారతదేశంని నువ్వు ఇబ్బంది పెట్టాలి. సో అట్లా పరోక్ష దాడి కోవిడ్ ద్వారా ఒకటి చేస్తే చైనా, ఇంకో దాడి పాకిస్తాన్ రూపంలో చేయించింది, రెచ్చగొట్టింది. వాళ్ళు కూడా ఆకలి బాధలు ఉన్నాయి.